హన్మకొండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాబట్టి అన్ని తేలాలి అంటే రిటైర్డ్ జడ్జి ద్వారానే మాకు న్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తేటతెల్లమైతాయి. అందుకే ఇవాళ హన్మకొండలో ప్రెస్ ద్వారా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇంత దారుణమైన నేరానికి ఒడిగట్టిన ఈ నేరగాడిని తప్పకుండా ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పత్రికా సమావేశానికి వచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. ఏమైనా అడగదలుచుకుంటాడు కానీ లేకపోతే నథింగ్. ఏది ఇదా? అవును, నేనే రేవంత్ రెడ్డికి బ్యాగ్ ఇచ్చినాను కూడా చెప్తాను. ఆయనదేం పోయింది. నేనే రేవంత్ రెడ్డికి బ్యాగ్ కూడా ఇచ్చినా మా ఎమ్మెల్యేని కొనుమని. రేవంత్ రెడ్డి అనే థర్డ్ క్లాస్ గానికి నేనే బ్యాగ్ ఇచ్చి పంపినాను కూడా కిరణ్ కుమార్ రెడ్డి అనే ఉంటాడు. ఆయన ఏమని అంటాడు? ఆయన పోయింది. నేను స్పష్టంగా చెప్తున్నా, దొరికిన దొంగ అయినే. రాష్ట్రం మొత్తం చూసింది, దేశం మొత్తం చూసింది. ఎవరికి అవసరం ఉంది ల్యాబ్ తగలబెట్టేది? నేరగాడికే కదా. ఆ నేరగాడే ఇలా ముఖ్యమంత్రి. కాబట్టి చక్కగా ఆయన చేతిలో పోలీస్ శాఖ ఉంది, పంపించిండు. అందుకే నేను అన్నా ఇందాక, ఇదేదో ఎండాకాలం చేస్తే కనీసం ప్రజలు నమ్ముదురు, అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. కానీ చలికాలం ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరిగాయి ప్రపంచంలో? ఒక్క తెలంగాణలో, అది కూడా ఇంకెక్కడ జరగదు చూడు గమ్మత్తు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఒక్కటే అవుతుందట. దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు మనం? చాలా చక్కటి ప్రణాళికతో అందరు మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉంటే ఈయన మాత్రం మురికి పనుల్లో బిజీగా ఉన్నాడు. దాన్ని బట్టి మాకు అర్థమైంది. అది అంటే మిగతా వాళ్ళు ముఖ్యమంత్రిగా లేరు కదా బ్రదర్. మిగతా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే అందుము. మిగతా వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అదే చెప్పిన నేను ఇందాక, మీరు విన్నట్లు లేరు. ఏమైనా ఢిల్లీ వాళ్ళు ఏమైనా సుపారీ ఇచ్చిండ్రేమో. ఎందుకంటే ఢిల్లీ పెద్దలు వాళ్ళు కొంతమంది మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఈరోజు. మరి అక్కడికి వెళ్ళి ఏమైనా ఈయనకు సుపారీ ఇచ్చిండ్రేమో చిట్టినాయుడు గారికి, మాకేం తెలుసు. అయ్యుండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. జడ్జి గారు వస్తే అన్ని తెలుతాయి. అదే అందుకే అడుగుతున్నాం. ఎందుకంటే మాకు పోలీసుల మీద నమ్మకం లేదు. ప్రైవేట్ ఆర్మీ లెక్క పనిచేస్తున్నారు వాళ్ళు. మీరు ఒకటి చూడండి బ్రదర్, పాపం ఒక ఆయన నిజాయితీగా హబీబుల్లా ఖాన్ అని ఒక పోలీస్ అధికారి, సర్కిల్ ఇన్స్పెక్టర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు 70 మంది గుండాగాలను వేసుకొని పోయి ఒక విలువైన భూమిని వట్టినాగులపల్లిలో ఆక్రమిస్తే ఈ హబీబుల్లా ఖాన్ అంటే ఆయన పాపం తెలియక కేసు రిజిస్టర్ చేసింది. ఆయన దీశవతల వారేసింది తెల్లారి. అంటే ఎంత గుండాగిరి నడుస్తుంది ఈ ప్రభుత్వంలో. అంతెందుకండి, ఇక్కడ కొండా సురేఖ బిడ్డ ఓపెన్గా వచ్చి చెప్పింది కదా బయటికి. ఏం సాటి మాటకి చెప్పలే కదా, మీకే చెప్పింది కదా. ఏం చెప్పింది? రోహిన్ రెడ్డి అనేటోడు తుపాకీ పెట్టి బెదిరించిండు, మా సుమంత్కేం సంబంధం లేదు, ముఖ్యమంత్రి తమ్ముడు లాంటి రోహిన్ రెడ్డి చెప్పిండు. ఏమైనా యాక్షన్ అయిందా ఇప్పటివరకు? పోలీసులు ఏమైనా పీకినరా? పీకగలుగుతారా? నేరస్తుడే సీఎం అయితే, నేరస్తుడే హోమ్ మినిస్టర్ అయితే ఏం పీకుతుంది పోలీస్ శాఖ? ఇట్లాంటి పనులే చేస్తారు. పోయి కాల్చిరాపురు అంటే కాల్చొస్తారు. ఏమున్నది వాళ్ళ చేతిలో? కాబట్టి నా అనుమానం అయితే పక్కా ఇది ముఖ్యమంత్రి చేయించిండు అనేది నా అనుమానం. ఇది రాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా ఒక నేరగాడు తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి విచారణ చివరి దశలోకి వచ్చిన స్థాయిలో తప్పకుండా కప్పిపుచ్చుకోవడానికి చేసిండు అని రాష్ట్ర ప్రజలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలు నిజమా కాదా తేలాలి అంటే ఒక సిట్టింగ్ జడ్జి నేసి విచారణ జరిపించండి అని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. తప్పేముంది అందులో? ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. మీరు విలేకరా? చెప్పండి. ట్వంటీలో చెప్తామా. మాకు 2020లో ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాకు గుర్తున్నంత కాడికి 143 చోట్ల జరిగితే రాష్ట్రం మొత్తంలో మాకు మా పార్టీకి 135 దాకా వచ్చినాయి మున్సిపాలిటీ. కేవలం కాంగ్రెస్ బీజేపీ అంతా కలిపి. ఓ 2 చోట్ల అయితే కాంగ్రెస్ బీజేపీ కలిసి సంసారం చేసినాయి. మణికొండ తర్వాత మక్తల్, ఈ 2 చోట్ల కలిసి కౌన్సిల్ ఫామ్ చేసినారు. మొత్తం కలిపి కాంగ్రెస్ గెలిచింది ఏంటంటే 5ో 6ో మున్సిపాలిటీ. కానీ ఈసారి మీరు చూస్తారు ఫలితాలు 13 తారీఖు రోజు బ్రహ్మాండంగా గణనీయమైన ఫలితాలు సాధిస్తాం. పాత వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మంచి ఫలితాలు సాధిస్తామనే విశ్వాసం